అనుకోవాలా? ఏపీ మీద కాంగ్రెస్ ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందా? ఇప్పుడు రేపు ఎన్నికలకి ప్రిపేర్ అవుతుందా? అది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారమే కాదు. సంబంధమే లేదా? ఒంటెత్తు పోగడతో నడుపుతోంది. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు చేతికి ఇచ్చేసింది. అంతేనా? రేవంత్ ని ఇదే షర్మిలని చంద్రబాబు చేతికి పెట్టింది. భవిష్యత్తులో జగన్ ని పడగొట్టి షర్మిల దగ్గరికి వైసీపీ వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత వీళ్ళు చాప కింద నీరులో చేసుకెళ్తారు నిదానంగా. భవిష్యత్తులో డైరెక్ట్ తెలుగుదేశంలోకి తీసుకోకుండా, ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తెలుగుదేశం ఎక్కువ కాలం అధికారంలో ఉండేదంటే కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు కూడా తెలుగుదేశం చెప్పిన వాళ్ళు. అంటే బీజేపీతో కలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీ అలాంటి గేమ్ చేయడం ఆడడం కుదురుతుందా? సాధ్యం? ఎందుకు చేయదు? బీజేపీతో ఉంది కదా, ఎన్డీఏ కాంగ్రెస్ తో డైరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు అదే సినిమాలో ఉంటది, మన శత్రువుని మనమే సృష్టించుకోడు. ఇప్పుడు అట్లాంటిదే, తన శత్రువుని తనే. కాంగ్రెస్ ఏమో అధికారంలోకి కాదు, వైసీపీ అధిక బలం పోగొట్టడం కోసం కాంగ్రెస్ ని పెంచుతుంది. బీజేపీ కూడా దానికి అంగీకరిస్తుంది. వైసీపీ బలహీన పడితేనే కదా రేపు పొద్దున కాంగ్రెస్ తను బలపడేది. తెలంగాణలో ఉంది, వీళ్ళు బలహీన పడబట్టే కదా బీఆర్ఎస్. అప్పుడు ఏదో కూటమితో కలిస్తే గానీ అధికారంలోకి రాలేననే ఫీలింగ్ జగన్ తెచ్చి పెడతారా జగన్ ముందు? అంతే కదా, ఇప్పటికే వచ్చింది కదా అతనికి. ఐఎన్డీఏతో ఆల్రెడీ కలుస్తున్నారు కదా. అదే ఐఎన్డీఏతో కలవాలి. కానీ ఇక్కడ మొదటి నుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కలుపుకెళ్ళి కన్నా విలీన